నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. దేశ రక్షణ కోసం ధర్మ హింస అవసరమే. యోగి ఆదిత్యనాథ్. గాంధీ తాత ఏమన్నాడు? అహింస పరమో ధర్మ. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అన్నాడు. ఆ కాలం పోయింది. చెంపలు చూపించుడు కాలం పోయింది. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాళ్ళకు కొడతాం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాళ్ళకు కొడతాం. ఇప్పుడు నినాదం ఇది. ఈ నినాదము ఒక అద్భుతమైనటువంటి విధంగా యోగి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ చెప్తున్నారు. ఏమన్నాడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలకంగా వ్యాఖ్యానించిండు. లక్నోలో నిర్వహించిన నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అహింస మానవాళికి పరమధర్మమే అయినప్పటికీ దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారినప్పుడు కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేసిండు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే బలప్రయోగం లేదా ధర్మహింస చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. నీ మతానికి, నీ ధర్మానికి ఎవడైనా ఎసరు పెట్టాలనుకుంటే అదే స్థాయిలో వానికి ఎసరు పెట్టాలి. మన ధర్మానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు, మన దేవాలయాలకు వాడు ఎట్లయితే చేస్తున్నాడో నువ్వు అట్లే చెయ్యి. మౌనంగా కూర్చొని జపమాలలు పట్టుకొని జపం చేసుకుంటూ కూర్చుంటా అంటే వాడి దృష్టిలో నువ్వు వీక్ అయిపోతావు. చాతగానోడు గట్లే ఉంటాడు అంటాడు. నువ్వు దెబ్బకు దెబ్బ వేసినావు అనుకో, చచ్చుకుంటూ భయపడతాడు వాడు. వాడు చేసిన దానికి అంత స్థాయిలో మనం చేస్తేనే వాడు భయపడతాడు. లేదంటే అహింసో పరమధర్మ, గాంధీ తాత చెప్పిండు, వీళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చెప్పిర్రు అని నువ్వు మౌనంగా మూతి మూసుకొని కూర్చున్నావు అనుకో, 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఏమంటారు ప్రేక్షకులారు? బలహీనులను ప్రపంచం ఎప్పుడూ గౌరవించదు. భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహాన్ని కోరుకుంటాయని యోగి పేర్కొన్నాడు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ 2017 ముందు యూపీలో మాఫియా ఆధిపత్యం, నేరాలు ఎక్కువగా ఉండేవని, బీజేపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా మెరుగయ్యాయని గుర్తు చేశారు. 100% వాస్తవం ఇది. యోగి గారు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ అయిపోయింది. సిస్టమేటిక్ తయారైంది. అక్కడ భయపడతారు. ఎవడన్నా గుండాయిజం, రౌడీజం చేయాలంటే ఇంట్లో పెళ్ళాం పిల్లలే చెప్పాలి, ఇక నా ఎన్కౌంటర్ అవుతుంది రేపో మాపో అని. అంత దాకా తీసుకొచ్చిండు. భయంలో పడ్డారు. అదేవిధంగా ఆలయాలను కూల్చేసి పూర్వకాలంలో ముస్లిం పరివారంలో మసీదులు కట్టినటువంటి మళ్ళీ పునరుద్ధరణ, మళ్ళీ దేవుళ్ళు, దేవీ దేవతలు మళ్ళీ పైకి వచ్చి పూజలు అందుకుంటున్నారు. యోగి, సెంట్రల్లో బీజేపీ, ఈ 2 ఉండడం వల్ల అద్భుతమైన పరిపాలన, ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఏమంటారు ప్రేక్షకులారా? అహింసో పరమో ధర్మ అని కూర్చొని మేము హింస చేయం, మీరు ఎంతనో కొట్టుడి మమ్మల్ని, మా మతాలని ఎంతగా దూషించినా సరే మేము మౌనంగానే ఉంటాం అంటే కాదు. వాడు మనకి ఏ విధంగా నష్టం చేస్తుండో అంతకంటే 2 మనం నష్టం చేస్తేనే వాడు భయపడతాడని యోగి అంటున్నాడు. ఈయన యోగి కామెంట్తో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏకీభవించకున్నా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.